దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట మీ అందరికీ శుభాలు, వందనాలు, మరణాత తెలియపరుస్తున్నాను. బాగున్నారా? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరీబులు, కరేబులు, 24 పెద్దలు, పరిశుద్ధాత్ముడా మీరు మా తండ్రి గారి ఆత్మను, అలాగే పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ బలమును శక్తిని సమకూర్చి మహిమ పొందమని క్రీస్తు ప్రభువు నామమును అడుగుచు, దేవా మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామను అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అందించుచున్న గొప్ప ఆలోచన క్రియలను మనకు అందించారని నమ్ముచు దేవదేవుని యొక్క విశేషాలను తెలుసుకునే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ యొక్క ఫిలిప్పీ యొక్క పత్రికలో భక్తుడైన అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలకు అందించున్న ఆలోచన క్రియలను మనము ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు చూపించిన ప్రతి మాట మనం అర్థం చేసుకుంటూ దాన్ని బట్టి నడుచుకునే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన వాక్యము ద్వారా అనేక విషయాలు బలపరుస్తూనే ఉన్నారు. అయితే ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు అనేక రకాలుగా మనకు బోధిస్తున్నారు. ఎందుకంటే ఊహించిన రీతిని అనేకమైన రీతిలుగా అందించబడుతున్న వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఉదయ కాలంలో దేవుడు మాట్లాడిన మాటలు మనవన్నీ ఆలోచించుకుంటే దేవుడు తన క్రియలను బట్టి అనేకమైన విషయాలను దేవుడు మనకు చూపించారు. వీళ్ళరా, ఈ సమయంలో ఈ ఫిలిప్పీ పత్రిక ఈ 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం అర్థం చేసుకుని చదువుతున్నప్పుడు ఈ 2వ అధ్యాయంలో మాటలు మీ కొరకును లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడవారు అందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు కోరుచున్నాను. వారు ప్రేమయందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై క్రీస్తు స్వస్థముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధు జ్ఞానములు సర్వసంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన తలంపులతో ప్రభు మాట్లాడుచున్న మాటల్ని మనం చదువుతున్నాం. ప్రియులరా, దేవుడు తన క్రియలను ద్వారా అనేక విషయాలు మనకు బోధిస్తున్నారు. ఎటువంటిదంటే దేవుడు తన ఆత్మ తలంపులను బట్టి మనుషులకు చూపించిన ప్రతిక్రియ ఇది చాలా విశేషంగా మనకు కనబడుతుంది ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే ఆత్మ సంబంధమైన క్రియలుగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఎక్కడ మాటల చేత మోసపరచకుండానట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను.
నేను శరీర విషయములను దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించే విధముగా ఆయన యందు వేరుపరువారై ఇంటి వలనే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగాను విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునుడి. ఆయనను అనుసరింపగా మనుషులు పారపరింపారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠముల యందు అనుసరించి మోసకరమైన నిరత్తమైన జ్ఞానము చేత మిమ్మలను చెరపట్టుకుపో వాడేవనైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలా అనగా దేవత్వము సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు మరియు ఆయన యందు చిన్నది సంపూర్ణులై ఉన్నారు. అంటే ప్రియులారు, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఎలాగుందంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. ఎటువంటిదంటే దేవుడు తన ఆలోచనను మనకు అందిస్తున్న ప్రతి క్రియ ఎలాగుందంటే ఆత్మ సంబంధమైన స్పష్ట ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నారు. మీరును క్రీస్తు యందు సున్నతి పొంది శరీర ఏచ్చుల కొరకును, అంటే శరీర సంబంధమైన స్వభావను గూర్చి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నత పొందితిరి. మీరు బాప్తీసునము ఆయనతో కూడా పాతిపట్టిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవునికి ప్రభావమందు విశ్వాసము ఇంచుటకు ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండా ఉండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు రాతరూపముకైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువే కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అర్థము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటిని క్షీణించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదులుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బారాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, అంటే ప్రియులరా, ఇక్కడ చాలా విషయాలు మనకు ఈ 15 వచనాలు మనకు కనబడతాయి. అంటే దేవుడు తన ఆలోచన క్రియలను మనుషులకు ఏ రకంగా అందిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన తలంపులుగానే మనకు కనబడుతున్నాయి. ఈరోజు వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యం విధేయతలుగా ఉండి ఆత్మ తలంపులతో ఆత్మ నడిపింపుతో ఆత్మ ఉద్దేశాలతో మనం ఉన్నామని అటు భావం కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ప్రియులరా, దేవుడు నీతో నాతో మాట్లాడే ప్రతి విషయం కూడా ఎటువంటిదంటే పరలోక సంబంధమైన పిలుపును గురించి మాట్లాడుచున్నాడు ఆయన. ఈ పరలోక సంబంధమైన ఈ క్రియలు ఎటువంటివంటే మనుషులకు ఎన్నో రకాలు తలంపులను స్వేచ్ఛను ఇచ్చుచున్న మాటలుగా కనబడుతున్నాయి. ఈరోజు
ఉదయకాలంలో దయాగుణము. ఈ దయాగుణము అనే మాటను ఎందుకు దేవుడు మనకిచ్చాడు అంటే, ఈ వాక్యములో మనం విన్నట్టుగా ప్రతి మనుషుడు దయాగుణము కలిగి భూమి మీద సంచరించేవాడిగా ఉండవలసిన వారమైనారు. కనుక ఈ ఉదయ కాలములో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ తలంపులు, ఆత్మ ఉద్దేశము కలిగి ప్రార్థించేవారిగా ఉండవలసిన వారే ఉన్నారు. ప్రియులరా, దేవుడు తన క్రియలు బట్టి, తన తలంపును బట్టి నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఎంతో ఆనందకరమైన విశేషంగా మనకు కనబడుతుంది. దానికి ఈ సాయంకాల సమయంలో ప్రభువు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆ క్రియ ఏదైనప్పటికీ ఆత్మ తలంపులతో కూడినదే, ఆత్మ నడిపింపుతో కూడినదే, ఆత్మ ఉద్దేశముతో కూడినదై ఉన్నదని మనం భావించాలి. అప్పుడే దేవుని వాక్యానికి మనం సరైన సంబంధులుగా, సరైన ఆత్మ సంబంధులుగా మనం ఉండగలుగుతాం. కనుక ఈ ఉదయ కాలంలో ఇంతవరకు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ ఏదైనప్పటికీ ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ నడిపింపు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రభు చెప్పే ప్రతి మాట ఆయన ఏమి చెప్తున్నాడు, మనం ఏమి వింటున్నాం, ఆయన ఏం బోధిస్తున్నాడు, మనకేమి ప్రకటన కలుగుతుంది అనే విషయంలో ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా విని ఉండాలి. ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు పని పాటల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అనేక విషయాలు ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. అయితే మనం ఎంతగా ఆదరణ పొందుతున్నాం, ఎంతగా దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నాం. అందుకే దయాలత్వము, దయాగుణము, దయా మనసు, దయా అనే మరి నడిపింపు, దయా అనే ఆలోచన నీకుందా? ఈ దయాలత్వం అనే మాట, ఈ దయా మనసు కలిగి నీవు ఉన్నావా? దయా అనే మనసు గుణం ఉంటే దేవుడు అనేకమైన తలంపులను, అనేకమైన హెచ్చరికలతో మనకు నడిపిస్తున్నాడు. అయితే ఈ ఉదయ కాలంలో దేవుడు నీకు నాకు అందిస్తున్న గొప్ప పిలుపు ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మ తలంపులే అయి ఉంటుందనేది మనం గ్రహించాలి. ఈరోజు ప్రభు నీకు నాకు అందిస్తున్న గొప్ప నడిపింపు ఏదైనా వాక్యం ద్వారా కలుగుతుందంటే అది ఆత్మ నడిపింపు కలిగే ఉన్నదని మనం మర్చిపోవద్దు. సాయంకాల సమయంలో దేవుడు తన క్రియలను బట్టి, తన తలంపును బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడని, నడిపిస్తున్నాడని, నడిపించే శక్తిమంతుడని గ్రహింపగల తలంపును వాక్యం ద్వారా దేవుడు మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు ప్రభా. కొంచెముగానే వాక్యమును వివరించి ఉన్నాను. వివరించిన ఈ మాటలన్నీ కూడా నీ ఆత్మ ద్వారా అందించావని నమ్మచ్చు. ఇదిగో నాయన, నిజమే దయాత్మ, దయా హృదయము మనం కలిగి ఉండాలి. దయాలత్వముతో, దయా మనసుతో కలిగిన వారుగా జీవించమని నీ లేఖనము ద్వారా మాకు కలగజేశాం. గనుక ప్రతివాడు ప్రభ దయా హృదయము కలిగి, దయ మనసు కలిగి, దయా తలంపులు కలిగి మనుషులు జీవించుటకు నీ సహాయం మాకు దయచేది. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అని నీ వాక్యమును సమాధానముగా అనుగ్రహించి, బలపరిచి, ఆదరించి, ఆయుత్తపరచమని, నీ దీవెన యావత్తు కూడా మాకు తోడుగా ఉంచమని, నీ ఆలోచన క్రియల చేత మమ్మల్ని బలపరచమని బ్రతిమాలుకున్న ఉదయకాలం అంతా ప్రభా అనేకులుగా తోడుగా ఉండి, అనేకులను బలపరిచి, అనేకులను ఆదరించి, ఆయుత్తపరచిన ఓ ప్రభా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇదిగో నాయన, మా ప్రియులు నీ బిడ్డలు అనేకుల కొరకు నీ దీన దాసుడి నేను ప్రార్థిస్తున్నాను. బైబిల్ మిషన్ కొరకు, బైబిల్ మిషన్ సేవకుల కొరకు, అలాగే నూతనమైన బైబిల్ మిషన్ మహాసభల కొరకు జనవరి 24, 25 వచ్చే సంవత్సరం జరగనున్న స్థలము కొరకు ఆ స్థలమును చూపించారు. దాని కొరకు కూడా మేమందరం నిన్ను స్తుతిస్తున్నాం. మా స్తుతులు యావత్తు అంగీకరించండి. మా స్తుతులకు నెరవేర్పు దయచేసి మేలైన ఆశీర్వాదముతో నీ ఆలోచన క్రియల చేత మమ్మల్ని అందరినీ, మా సహోదరులందరినీ బలపరిచి, దీవించి, ఆదరించి, నీ మేలు చేత, నీ ఆశీర్వాదం చేత బలపరిచి
మహిమ పొందమని ఆత్మరక్షణకర్తమైన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడుగుచు బ్రతిమాలుచు ప్రభా స్తుతిస్తూ నాయన అందరైతే మా సహోదరులు ఏ తలంపులు కలిగి ఏ ఆలోచన కలిగి ఏ బలహీనతలకి ఆర్థికంగా ఏ స్థితి కలిగి ఉన్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆదరించండి, ఆయుత్తపరచండి, నీ కృపతో బలపరిచి దీవించండి. ప్రతి వారికి నీ మహిమను నీ ఘనతను చూపించండి. వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహం కలిగి ప్రభు సంతానము లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వివాహం చేసుకున్నాక ఇద్దరు సమాధానం తత్వం లేక సాతాను శోధనకు గురై విడాకులకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే కుటుంబంలో అనేకమైన శోధలు, ఆర్థికంగా ఇబ్బందులు, అదిగో స్థిరపడకి వివాహం చేసుకుంటానని ముందే చేశారు, శోధన చూడండి ఎలా వచ్చి పడుతుందో, దాన్ని జయించలేని పరిస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు వేధిస్తూ అనేకమైన డిఫరెన్స్లోకి వెళ్ళిపోతున్న యవ్వన బిడ్డలు అనేకులుగా కనబడుతున్నారు. ప్రభా, ఈ కంప్యూటర్ కాలంలో ఎవరు ఎటువంటి సాతానికి శోధనకు గురవకుండా నీ బిడ్డలందరినీ కాపాడి బలపరిచి ఆశీర్వదించమని నీ దీన దాసుడని నేను నీ పాదములు ఎదుట మొరపెడుచున్నాను. నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశంలో మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ అనేకులు వారి వారి వృత్తుల్లో వారి వారి యొక్క విధానాన్ని బట్టి పనులు చేయొచ్చు. ప్రజల ఆకలి తీర్చేవారు కొందరు, ప్రజల కొరకు పనిచేసే కార్మికులుగా పనిచేసేవారు కొందరు, దేశాని కొరకు ప్రజల కొరకు నైనా ప్రాణాలకు తెగించి ముందుకు నడిచేవారు కొందరు. వీరందరినీ కంటుకు తేటగా కనబడుచున్నారు. దేవా, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడుచున్న దేవుడు, ప్రతి మనసులను ప్రతి హృదయమును వెరిగిన దేవుడు. అంగీకరించండి, బలపరచండి, ఆదరించండి. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రయాణముల యందును, శోధనల యందును, వేదన యందును, ఇబ్బందులను తప్పించుకుంటూ తండ్రి నీ పాదములు ఎదుట మొరపెట్టిన వారు, గాయాలకి గురైన వారు, శోధనకు గురైన వారు, తండ్రి అదో తెలియకుండా ప్రాణాలు కోల్పోయిన వారు, ప్రయాణములు ఆయన అనేకమైన ఇబ్బందులు పడి హాస్పిటల్లో నలిగిపోతున్న వారు కూడా అనేకులు. దేవా తండ్రి, అందరిని చూచుచున్న దేవా, వారి కర్మక్రియలను తొలగించి ప్రశాంతమైన వాతావరణము, వ్యాధుల రూపంలోను, వ్యాధుల ద్వారా, శోధన ద్వారా, ఇబ్బందుల ద్వారా ఎవరు గురవకుండా కాపాడి వారి దేహంలో ఉన్న బలహీనతలను, వారి మనసుల్లో ఉన్న అనాలోచనలను తొలగించి ప్రశాంతమైన వాతావరణం ఆ దేశ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, గ్రామస్తులకు, పట్టణస్థులకు, దేశస్థులకు కూడా అనుగ్రహించి నీ ఆత్మతో నింపమని ఏదైనా దాసుడే నేను చేస్తున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించి బలపరిచి నీ మేలు చేత నీ కృప చేత వర్ధిల్లించేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దృఢ మాకు దయచేయం. నా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమవు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయం, అపవాదికుల ప్రవేశరత్నమే జయం, అపవాదికుల ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.